కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ప్రజాధనం వెచ్చించి నిర్మించిన అనేక భవనాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అట్లూరు మండలం బాలిరెడ్డి బావి గ్రామంలో మినీ గోకులాలు మందుబాబులకు అడ్డాగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉపాధి హామీ నిధులతో 2 మినీ గోకులాలను నిర్మించారు. చాలా కాలంగా అవి వినియోగంలో లేకపోవడంతో మందుబాబులు వాటిని బెల్ట్ షాపులుగా మార్చారు. మద్యం సేవించేందుకు వాటిని వినియోగిస్తున్నారు. గోకులాల పక్కనే వైన్ షాప్ ఉండడంతో మద్యం ప్రియులు రాత్రి వరకు సదరు గోకులాల్లోనే గడుపుతున్నారు. భారీ నిధులతో నిర్మించిన ఈ గోకులాల షెడ్యూల్లో మద్యం సేవించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ప్రజాధనం వెచ్చించి నిర్మించిన అనేక భవనాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అట్లూరు మండలం బాలిరెడ్డి బావి గ్రామంలోని మినీ గోకులాలు మందుబాబులకు అడ్డాగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉపాధి హామీ నిధులతో 2 మినీ గోకులాలను నిర్మించారు. చాలా కాలంగా అవి వినియోగంలో లేకపోవడంతో మందుబాబులు వాటిని బెల్ట్ షాపులుగా మార్చారు. మద్యం సేవించేందుకు వాటిని వినియోగిస్తున్నారు. గోకులాల పక్కనే వైన్ షాప్ ఉండడంతో మద్యం ప్రియులు రాత్రి వరకు సదరు గోకులాల్లోనే గడిపేస్తున్నారు. భారీ నిధులతో నిర్మించిన ఈ గోకులాల షెడ్యూల్లో మద్యం సేవించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చిరంజీవి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పేద కుటుంబాలకు ఆసరాగా ఉండేటటువంటి విధంగా పశుపోషణ కావచ్చు, అలాగే రైతులకు అండగా ఉండేటటువంటి విధంగా మినీ గోకులాలు అనేటువంటి నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. వీటిని సంబంధిత లబ్ధిదారులకు సబ్సిడీతో నిర్మాణం చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మినీ గోకులాలు అటు ఈ నేపథ్యంలోనే బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలంలో ఉన్నటువంటి బాలిరెడ్డి బావి గ్రామ సమీపంలో ఉన్నటువంటి మద్యం దుకాణం అనేటువంటిది ఈ మినీ గోకులాలకు ఒక అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యం షాపుకు పక్కలోనే 2 గోకులాలు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 గోకులాలు కూడా మద్యం షాపు పక్కలోనే ఉన్నటువంటి నేపథ్యంలోనే మందుబాబులంతా కూడా ఆ మద్యం తీసుకొని ఆ మినీ గోకులాలకి సేవించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, బహిరంగ మద్యం అనేటువంటిది నిషేధించినటువంటి నేపథ్యంలోనే బహిరంగ మద్యం అనేటువంటిది తాగకూడదు అనేటువంటి నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ బహిరంగంగా మద్యం సేవిస్తున్నా కూడా సంబంధిత అధికారులు కావచ్చు, అలా ఎక్సైజ్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరి ఎందుకు అటు పక్క తొంగి చూడటం లేదనేటువంటిది కూడా ఒక విమర్శలు అనేటువంటిది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మినీ గోకులాల్లో మద్యం సేవించినటువంటి నేపథ్యంలోనే గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రజలు అటువైపు రావాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ మినీ గోకులాలు మద్యం షాపులకు అడ్డాగా ఏర్పాటైనాడు కూడా మద్యం షాపులకు అడ్డాగా మారినా కూడా సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనేటువంటిది కూడా గ్రామస్తులు అక్కడ విమర్శించేటువంటి పరిస్థితి అయింది. మరి ఈ ఏదైతే ఈ మినీ గోకులాలు మద్యం దుకాణం సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగేటువంటి వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీసులు కూడా వాటిపైన దృష్టి పెట్టి బహిరంగ మద్యాన్ని నిషేధించినటువంటి నేపథ్యంలోనే అక్కడ మినీ గోకులాలు వినియోగంలోకి వస్తాయనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే
ఈ మినీ గోకులాలు మద్యానికి అడ్డంగా మారకుండా చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ఆ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.